హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైస్విన్ జెసికా. ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే చాలా మంచిది. బంగారం కొనలేని వారు కూడా ఉంటారు కదా. బంగారం కొనలేనప్పుడు ఏ వస్తువులు కొనాలి, ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనే విషయాలని షేర్ చేస్తానండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగి ఎలాంటి అప్పులు ఉన్నా తీరిపోయి అష్ట ఐశ్వర్యాలతో ఉంటామని బలంగా నమ్మి ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా బంగారం కొనడం కన్నా దాన ధర్మాలు చేస్తే మంచిదని పండితులు చెప్తున్నారు. కానీ ఎక్కువ మంది బంగారం కొంటారు. కానీ అందరికీ బంగారం కొనటం వీలు కాదు. బంగారం కొనాలి అనే ఉద్దేశం ఉన్నవారు అప్పు చేసి మాత్రం కొనకూడదు అంటారు. మన దగ్గర ఉన్న డబ్బులతో మాత్రమే బంగారం కొనుక్కోవాలి. చిన్న వస్తువైనా కొనుక్కోవచ్చండి. బంగారం కొనలేకపోతే వెండి వస్తువైనా చిన్నదైనా కొనుక్కోవచ్చు. అమ్మవారి విగ్రహం కొనుక్కుంటే చాలా మంచిది. బంగారం కానీ వెండి కానీ కొనుక్కోవడం వీలు కాని వాళ్ళు కొన్ని మంగళకరమైన వస్తువులను ఇంట్లోకి తెచ్చుకొని పూజామందిరంలో పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున మంగళకరమైన వస్తువులను కొత్తవి ఇంట్లోకి కొని తెచ్చుకోవాలి. అందుట్లో మొదటిది పసుపు కొమ్ములండి. పసుపు కొమ్ములను తెచ్చుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో పసుపు కుంకుమ ఉన్నా సరే అక్షయ తృతీయ రోజున కొత్తగా ఇంట్లోకి తెచ్చుకొని పసుపు కుంకుమను అమ్మవారి పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అంటే ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి. అలా పెట్టడం వల్ల మన సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండదు. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటాము. ఇంట్లో పసుపు కుంకుమ ఉన్న ఆ అక్షయ తృతీయ రోజు మాత్రం ఇంటి బయట నుండి తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు నెయ్యిని కూడా అక్షయ తృతీయ రోజున తెచ్చుకొని పూజామందిరంలో పెట్టుకొని అమ్మవారి దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది. మన ఇంట్లో అమ్మవారి ప్రతిమ ఉంటే లేదా అమ్మవారి కాయిన్ ఉంటే ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారికి ఆవు పాలతో కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈ రోజున ఆవు పాలు ఆవు నెయ్యి ప్యాకెట్ని కొని తెచ్చుకోవాలి. ఆవు నెయ్యి ఆవు పాలు నిండుగా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ మన ఇంట్లో నిండుగా ఉంటేనే మనం సుఖ సంతోషాలతో ఉన్నామని అర్థం. నిండుగా ఉండేలా చూసుకోవాలి. అక్షయ తృతీయ రోజున కొని తెచ్చుకోవాల్సిన మంగళకరమైన వస్తువు ఇంకొకటి కల్లుప్పు అండి. మెత్తని ఉప్పు కాదండి, రాళ్ళ ఉప్పు అంటారు కదా, ఆ రాళ్ళ ఉప్పుని తెచ్చుకోవాలి. అమ్మవారికి ఉప్పు దీపారాధన చేస్తే చాలా మంచిది. కల్లుప్పు లేదా రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారు సముద్రంలో పుట్టారు అంటారు. అందుకే అమ్మవారికి కల్లుప్పు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు అక్షయ తృతీయ రోజున కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఒకవేళ మన ఇంట్లో లేకపోతే చిట్టి గాజులని కొనుక్కొని తెచ్చుకోవాలండి. ఒకవేళ మన ఇంట్లో ఉన్నట్లయితే 2 గవ్వలు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు తెచ్చుకుంటే మంచిది. 2 చిట్టి గాజులు ఇవ్వరు కాబట్టి దండ మొత్తం ఇస్తారు. మన దగ్గర ఉన్న కలర్ కాకుండా వేరే కలర్ తెచ్చుకుంటే మంచిది. లక్ష్మీదేవి అమ్మవారికి పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు చిట్టి గాజులతో పూజ చేసుకుంటే చాలా మంచిది. మనం ఎప్పుడూ కూడా తిండికి, బట్టకి, ధనధాన్యాలు, పప్పులు ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే మనం అక్షయ తృతీయ రోజున పప్పుల్ని కొని తెచ్చుకోవాలి. గోధుమలను కొని తెచ్చుకుంటే చాలా మంచిది. పప్పులు అన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. బియ్యం, పప్పులు నిండుకోకుండా చూసుకోవాలి. అక్షయ తృతీయ రోజున కొని తెచ్చుకుంటే మంచిది. బార్లీని బంగారంతో పోలుస్తారు. బార్లీని తప్పకుండా అక్షయ తృతీయ రోజున కొని ఇంటికి తెచ్చుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శంఖం తెచ్చుకుంటే చాలా మంచిది. అలాగే అక్షయ తృతీయ రోజున ఆవు దూడ ఉన్న విగ్రహాన్ని కానీ, ఆవు దూడ ఉన్న ఫోటోను కానీ, వెండి విగ్రహం కానీ, ఇత్తడి విగ్రహం కానీ, పాలరాతి విగ్రహం కానీ కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. గోమాత ఫోటో తెచ్చుకున్నా చాలా మంచిది.
ఈ విధంగా గోమాత విగ్రహాన్ని తెచ్చుకోవడం వల్ల మనకి సిరి సంపదలు కలుగుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున అమ్మవారి వెండి కాయిన్ కానీ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజున కొత్త బెల్లం కూడా కొని మన ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా మంచిది. బెల్లం ఎంత తీయగా ఉంటుందో మన జీవితం కూడా అంత తీయగా అందంగా మన జీవితం ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాం. ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా మంగళకరమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి అష్టోత్తరం అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకోవాలి. తెలుసుకున్నారు కదండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఎలాంటి మంగళకరమైన వస్తువులను కొని ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే బంగారం కొన్నంత ఫలితం మనకు లభిస్తుంది అని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.